వెల్కమ్ టు హనీషియా వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో వచ్చేసి ఎల్జీ అల్ట్రా వైడ్ మోనిటర్ రివ్యూ. మా ఆయన వర్క్ పర్పస్ పైన ఒక మోనిటర్ తీసుకున్నాము. సో ఆ మోనిటర్ రివ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఈ వీడియో ఎవరికైతే యూజ్ఫుల్లో వాళ్ళే చూడండి. అంటే ఎక్కువ నా వీడియోస్ ఎక్కువ లేడీస్ చూస్తారు కదా, వాళ్ళకి యూజ్ ఉండదు కదా, అందుకోసం చెప్తున్నా. మీకు యూజ్ అయితే కంపల్సరీ చూడండి. ఈ అల్ట్రా వైడ్ మోనిటర్ కాస్ట్ వచ్చేసి 26,000 అండి, ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి. కానీ ఆఫర్లో 18,000కి వచ్చింది. అమెజాన్లో పర్చేస్ చేసాం. అమెజాన్లో తీసుకునేటప్పుడే ఆల్రెడీ మనం డెలివరీ ఛార్జెస్ అన్నితో పే చేస్తాము, వాళ్ళు మనకి కొరియర్ చేస్తారు. సో మాకు ఈ కొరియర్లో కూడా చాలా ఇబ్బంది పడింది రావడానికి. మీకు ఎప్పుడైనా ఎవరైనా కొరియర్ బాయ్ కానీ డెలివరీ బాయ్ కానీ వచ్చి అమెజాన్ కానీ ఫ్లిప్కార్ట్స్ ఇలాంటి ఏ సైట్స్ నుంచి మనం ఆర్డర్ చేసుకున్నా మనం కొరియర్ బాయ్స్ కానీ డెలివరీ బాయ్స్ కానీ అస్సలు మనం అమౌంట్ ఇవ్వకూడదండి. మాకు వచ్చేసి అతను 300 రూపీస్ అడిగారు. మా హస్బెండ్ అయితే అస్సలు ఇవ్వలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ దీని డెలివరీ ఛార్జెస్ కూడా పే చేసాము. సో మీరెవ్వరు కూడా డెలివరీ ఛార్జెస్ ఎప్పుడు ఇవ్వకూడదు డెలివరీ బాయ్స్కి అనేది. ఆల్రెడీ మనం అమెజాన్ సైట్స్లో ఆల్రెడీ మనం ఇచ్చేసి ఉంటాము. 29 ఇంచ్ వైడ్ మోనిటర్ మన హీటర్లకు బాగుంటుందని తెచ్చాను. తొలి కరవడ మోనిటర్ వాడేవాడిని, అది కాస్త రిపేర్ వస్తే ఇది కొన్నా. ఇది ఎలా ఉంటుందో ఆన్ చేసి వీడియో మీకు చూపిస్తాను. ప్రజెంట్లో అయితే ఎక్కడ స్క్రాచెస్ ఏమీ లేవు, అంత బాగానే ఉంది. చూద్దాం, మీరు బిగిన్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏమైంది దాని డెలివరీ ప్రాబ్లము? డెలివరీ ప్రాబ్లం ఏంటంటే అమెజాన్ వాడు పార్సల్ పంపించాడు. కొరియర్ సర్వీస్ ఇచ్చేవాడు ఏం చేశాడంటే టెక్కలు వచ్చి కలెక్ట్ చేసుకున్నాను. నేను టెక్కలైతే రానండి. అయితే టెక్కలకి అయితే మనకి 14,000 రూపాయలకి అక్కడ ఒక పార్సల్ వస్తుంది వేరే అమౌంట్. మనకి రావాలని 17,999 పెట్టి కొన్నాం ఈ అమౌంట్. టెక్కలు వచ్చి కలెక్ట్ చేసుకోండి, మా బండి పోయింది అది పోయింది అని చెప్పాడు. లేకపోతే మా ఆయన బాబు పట్టుకెళ్ళిపోన్నాను, నేను తీసుకెళ్ళిపో. నేను అమెజాన్ మెయిల్ చేసుకుంటే యాక్చువల్లీ ఇది అమెజాన్ ప్రాబ్లం కాదు, కొరియర్ చేసేవాళ్ళ ప్రాబ్లం. ఎవడైతే మనకు కొరియర్ ఇచ్చాడో వాడి ప్రాబ్లం. వాడు ఏం చేశాడు, పట్టుకెళ్ళిపో బాబా, పట్టుకెళ్ళిపో అంటే వేరే వాళ్ళతో పంపించాడు. ఎవరో ఆటోలో పట్టుకొచ్చాడంట. ఆడేమో రోడ్డుకు వచ్చి నన్ను కలెక్ట్ చేసుకున్నాను. జనరల్గా రోడ్డుకు వచ్చి కలెక్ట్ చేసుకునేవాడినేమో. ఆడు కొద్దిగా మీరు రోడ్డుకు వచ్చి కలెక్ట్ చేసుకోవాలా, అలా మీకేమో నాకు సంబంధం లేదా, ఈ సంబంధం లేకపోతే పట్టుకెళ్ళి పార్సల్ నేను అమెజాన్లో కంప్లైంట్ పెట్టుకుంటాను, నేను చూసుకుంటాను అంటే లేదులే ఇంటికి తెచ్చేస్తానంటే అడ్రస్ చెప్పారు, లొకేషన్ పెట్టమని పెట్టా. పెట్టే ఇక్కడికి వచ్చి అంటాడు 300 మాకు 300 ఇచ్చాను అంటాడు. పార్సల్ ఇస్తే నీకు ఎందుకు 300 ఇవ్వాలా, ఆల్రెడీ అమౌంట్ పే చేయడం అయిపోయింది, దీనికి పార్సల్కి అయితే అమౌంట్ ఇవ్వము. అమెజాన్లో కొరియర్ చేస్తే దానికి ఎవరు డెలివరీ ఛార్జెస్ ఇవ్వము, ఆల్రెడీ అట్లీస్ట్ కనీసం టోటల్ కలిపి ఉంటాయి సార్. సర్లే అని చెప్పి 50 ఇచ్చా. అంటే అలవాటు చేయకూడదు అని చెప్పేసి ఇవ్వలేదు, జనరల్గా అది కూడా ఇవ్వకూడదు. కాకపోతే మనం కొత్త మోటార్ కొన్నాం, ఆడు ఉసూరు దీనికి ఎందుకు తగ్గడం అని చెప్పి 50 ఇచ్చాను అంతే. అది మ్యాటర్. ఓకే, దీని ప్రైస్ వచ్చి 26,000, 26,000 వైడ్ మోనిటర్. ఆల్రెడీ నేను చెప్పాను మనం ఆఫర్లో తీసుకున్నాం. స్టాండ్ కూడా వైట్ వచ్చిందే. వైర్లేమో. దీనికి వారంటీ ఏమైనా ఇచ్చాడా? వారంటీ 3 years. 3 years ఇచ్చాడు వారంటీ. స్టాండ్ వచ్చింది, ఇది కప్పు వచ్చింది, ఏది ఎక్కడ తెలియదు, మొత్తం బిగిస్తే వస్తుంది. ఇలా వచ్చింది స్టాండ్. మాన్యువల్లో ఉంటుందిలే. ఇది స్టాండ్ కిందది, బిగిద్దాం. ఇప్పుడు నేనైతే నీట్గా లేదు. మోటర్ కలర్ బాగుంది, కొంచెం డిఫరెంట్గా వైట్గా ఉంది. మీకు ఏమైనా సపోర్ట్ వస్తుందా చూడు,
ఒకసారి మాన్యువల్లో పిక్ చూసేస్తే నీకు ఐడియా వచ్చేస్తాము. స్క్రూ వస్తాయి ఇచ్చుంటాడు. టెస్ట్ కావాలి. ఇక్కడ లేదా టెస్ట్? ఇక్కడ 2 స్క్రూలు ఇచ్చాడు, ఆ స్క్రూలు టైట్ చేస్తున్నారు స్టాండ్ తాలూకు. కలర్ బాగుంది, వైట్ మోంటర్. మనం ఎప్పుడు మోంటర్స్ బ్లాకే చూసుంటాం ఎక్కువగా. తెమ్మి నేను ఒకసారి చూస్తాను. మాన్యువల్ ఇచ్చాడు. అక్కడ స్క్రూ ఇచ్చాడా? అదే ఇచ్చేయాలి, అర్థం అవ్వలేదు. తెలుస్తుంది అదే మొత్తం అన్నీ బిగించేసాక. తెలిసిందా? అయిపోయింది. హ్యాండ్లో వచ్చేసి సిల్వర్, ఏంటంటారు, గ్రే. హ్యాండ్లో వచ్చేసి గ్రే, పైన వచ్చేసి వెనక్కి బ్లాక్. ఎల్జీ మంచి స్టైలిష్గా ఉంది మోంటర్. మనకి ఎలా కావాలంటే అలా మోగుల సిపిన్ సపోర్టెడ్, హెచ్డిఎంఐ కాకుండా సిపిన్ సపోర్టెడ్. ఓకేనా? ఇది వచ్చేసి పాత మోంటర్, ఇదే వాడేవాళ్ళం, ఈ కరో మోంటర్ శాంసంగ్. ఇది లైన్స్ వచ్చి పాడైపోయింది, సో అందుకోసమని ఇప్పుడు ఎల్జీ మోంటర్ తీసుకున్నాము, వైట్ మోంటర్. ఈ మోంటర్ వచ్చేసి అందాక ఇది కింద ఉండేది, నేను వర్క్ చేసేదాన్ని అప్పుడు యూట్యూబ్ కోసము. ఇప్పుడు ఇది మళ్ళీ కిందకి వెళ్తుంది. ఇది అందాక వాడుతుంటారు, ఇప్పుడు దాని ప్లేస్లో కొత్త మోంటర్ వస్తుంది. మా హస్బెండ్కి వర్క్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న మోంటర్ అంత బాగా యూజ్ అవుతుంది. ఒకేసారి 2-3 సిస్టమ్స్ చేస్తారు కదా, సో కుదరదు. కొంచెం పెద్ద మోంటరే ఉండాలి. మోంటర్ ఇదిగోండి ప్లేస్ చేసేసారు. బాగా ఎక్కువ వైడ్ వచ్చింది కదా, వైడ్ మోంటర్ ఎక్కువ వైడ్ వచ్చింది. మీకు దీంతో పోలిస్తే తెలుస్తుందేమో, తెలియట్లేదు. సేమ్ సైజ్, చిన్న మోటార్. అసలు కంపేర్ చేయాలంటే అది మోటార్ సైజ్ చూసారు కదా, డబుల్ సైజ్. హైట్ వచ్చేసరికి సేమ్ ఉంటుంది. హైట్ సేమ్, వైడ్ ఎక్కువ. అంటే 2 పీసీలు 2 ఎనీ డెస్క్ ఒకేసారి పెట్టుకోవచ్చు. 2 ఎనీ డెస్క్లో ఒకేసారి పెట్టుకొని చేసుకోవటం కోసం. విడ్త్ అనేది ఎక్కువ, అదే విడ్త్ ఎక్కువ. చూసుకొని దిస్ ఇస్ ద వారంటీ కార్డ్. 3 years ఇచ్చాడు వారంటీ. ఆన్ చేస్తున్నారు. ఇంకా ఆన్ లేదా? సిస్టమ్ ఆన్ చేస్తున్నారు. చిన్న లైట్ ఏం రాలేదు, వచ్చినది. చప్పట్లు. ఈ మోనిటర్ కాస్ట్ వచ్చేసి 26. మన సిపియు ఏంటి? ఆసిస్ సిపియు.
నో సిగ్నల్. రిటర్న్ ఉందా దీనికి? 1 వీక్. 1 వీక్లో రిటర్న్ ఉందా? హనీ గ్రాఫిక్స్ కనిపిస్తుంది. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. బాయ్ బాయ్. ఫైనల్గా ఏదో చెప్పబోయేదంటే ఇక్కడ నేను కూర్చున్న చైర్లో నా పిల్ల కూర్చున్నాను. నేను లేచి ఇప్పుడు వెళ్ళిపోతానండి.